ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరొందిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. ఈ వంతెన జమ్మూ శ్రీనగర్లను కలిపే ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లైన్ ప్రాజెక్టులో కీలక భాగం. 1315 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తైనది. హిమాలయాల సవాళ్ల మధ్య నిర్మితమైన ఈ బ్రిడ్జ్ భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఈ ప్రాజెక్టులో ఏపీకి చెందిన తెలుగు మహిళ డాక్టర్ గాలి మాధవీలత కీలక పాత్ర పోషించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాధవీలత గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్గా సేవలందించారు. రాక్ మెకానిక్స్లో నిపుణురాలైన మాధవీలత చీనాబ్ నదీ తీరంలోని శిలలు, వాటి బరువు, గట్టిదనంపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. డిజైన్ యాజ్ యు గో విధానాన్ని అవలంబించి భూకంపాలు, బలమైన గాలులు, కొండచర్యలు విరిగిపడ్డం వంటి సహజ వైపరీత్యాలను తట్టుకునేలా వంతెనను రూపొందించారు. మాధవీలత చిన్నప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ పరిస్థితుల వల్ల సివిల్ ఇంజనీరింగ్ చేశారు. కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో పరిశోధన వైపు మళ్లిన ఆమె ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి పూర్తి చేశారు. ఐఐటి గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత ఐఐఎస్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 2005లో చీనాబ్ ప్రాజెక్టులో చేరిన మాధవీలత ఈ వంతెన నిర్మాణంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని 100 ఏళ్ల భారతదేశ కల నెరవేర్చడంలో తన వంతు కృషి చేశారు. తనకు చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజెక్టులో పనిచేసే అవకాశం రావడం చాలా గొప్ప విషయం అంటున్నారు మాధవి. ఈ ప్రాజెక్టులో చేరిన సమయంలో ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి తన టీంతో కలిసి మొదటిసారిగా చీనాబ్ నదిపై బోట్లో ప్రయాణించారని గుర్తు చేశారు. 2021లో ఆమెకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో 75 మంది స్టెమ్ మహిళా నిపుణుల జాబితాలో స్థానం లభించింది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభమై 20 ఏళ్ల తర్వాత 2022లో పూర్తయింది. 28,660 టన్నుల ఉక్కుతో నిర్మితమైన ఈ వంతెన ఈఫిల్ టవర్ నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కు కంటే 4 రెట్లు ఎక్కువ. 120 ఏళ్ల జీవితకాలం కలిగిన ఈ వంతెన గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, జోన్ 5 భూకంపాలను తట్టుకునేలా రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు కొంకన్ రైల్వే, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఆర్డీఓ సంస్థల సమన్వయంతో నిర్మితమైంది. ఈ వంతెన కట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 6 నుంచి 7 గంటల నుంచి 3 గంటలకు తగ్గిస్తుంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ వంతెనపై నడుస్తున్నాయి. ఇది ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.